అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ అండ్ ట్రైనర్. చాలామంది అడుగుతున్నారు అసలుకి నేను ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, ఏది కొంటే బెనిఫిట్ ఉంటుంది చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం దీంట్లో ఈ రెండిట్లో ఏది కొంటే బాగుంటుంది అని నా సజెషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఈ వీడియోతో. సో ఎక్కువ మందికి చాలామందికి వస్తూనే ఉంటుంటుంది, అసలు నేనేం చేయాలి, నేను ప్లాట్ కొనాలా లేకపోతే ఫ్లాట్ కొనాలా, ఉండడానికి ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూసుకోవాలా అనేది. ఇదేంటంటే ప్యూర్లీ మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ ఏంటిది, అసలుకి మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటిది, మీ యూజ్ ఏంటి ఇప్పుడు అసలుకి. నిజంగానే నాకు లేదు సార్, మా పాప మ్యారేజ్ చేయాలి రేపు సో నాకు కంపల్సరీగా ఇల్లు కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను ఇంటికే వెళ్ళమని చెప్తా, ఫ్లాటే కొనుక్కోమని చెప్తా, ఇండిపెండెంట్ హౌస్ ఫ్లాట్ వాళ్ళ ఎఫర్డబిలిటీని బట్టేసేసి. కానీ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు ఒక ₹1,00,00,000 ఇల్లు కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు ₹1,00,00,000 కాకుండా ఒక 10 లక్షలు తగ్గించుకోండి. 90 లక్షల్లోనే మీరు ఒక ఇల్లు లేకపోతే ఫ్లాట్ కొనుక్కోండి. ఈ 10 లక్షలు ఏమైతే ఉన్నాయో ఇవి తీసుకొచ్చి ఓపెన్ ప్లాట్ మీద పెట్టమని చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది, మీకు రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే నేను ₹1,00,00,000 తీసుకొచ్చి ఓపెన్ ప్లాట్ మీద ఉండమని చెప్పట్లేదు, లేకపోతే ఇల్లే కొనుక్కోమని చెప్పట్లేదు. ఇది ఎవరికంటే యూజ్, నాకు ఇప్పుడు రెడీ టు యూజ్, నాకు కంపల్సరీ కావాలి సార్ ఇల్లు లేకపోతే కాదు అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. లేదు నాకు కొంచెం టైం ఉంది, నేను ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నాను, నాకు ఉన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ ప్లాట్కి వెళ్ళమనే చెప్తానండి. ఎందుకంటే మీకు టైం ఉంది కాబట్టి. మీరు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు కాబట్టి కొన్ని రోజులు ఉన్నా కానీ, ఇంకొక 5-6 సంవత్సరాలు ఉన్నా కానీ మీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎందుకంటే అన్నెసెసరీగా మీరు డబ్బులు పెట్టి మీరు డౌన్ పేమెంట్ చేయడానికే మీకు ఒక 15-20 lakhs మినిమం అవుతాయి. అక్కడ నుంచి మళ్ళీ మీరు ఈఎంఐ రూపంలో మీరు ఒక 20 years 30 years కట్టేటప్పటికి ఏమవుతుందంటే మీకు బర్డెన్ అనిపిస్తుంది అనమాట అది. సో ఎందుకంటే నేను ఓపెన్ ప్లాట్కే ఎక్కువ సజెస్ట్ చేయడానికి కూడా ఏంటంటే నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సే చెప్తాను. మేము ఉండేది దమ్మాయిగూడ. 2003లో అక్కడ మేము ఒక 25 లక్షలు పెట్టేది ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాము. ఆ రోజు 2013లో ₹6,000 గజం అనమాట. అదే 25 లక్షలు పెట్టేసేసి నేను ఒక 400 గజాలు కనుక నేను అక్కడ ఓపెన్ ప్లాట్ తీసుకొని ఉంటే ఈరోజు ఈ 2024లో ఈరోజు మనకి రేట్ వచ్చేసి అక్కడ 40,000 నడుస్తుంది గజం. అంటే నేను ₹6,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 10 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాను అంటే ₹40,000 అయింది. నాకు కూడా అంత రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు ఆ టైంలో. కాకపోతే ఏంటంటే సొంత ఇల్లు ఉండాలి కదా, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాము, రేట్లు పెరుగుతున్నాయి కదా, ఈ ఎమోషన్తో ఏంటంటే కంపల్సరీగా నేను ఇంటికే వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత రియలైజ్ అయింది, ఈ 10 years తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ₹6,000 అక్కడ పెట్టుబడి పెడితే ఈరోజు ₹40,000 అయింది. అఫ్కోర్స్ ఆ 400 గజాలు ఏంటంటే మొత్తం అమ్ముకోవక్కర్లేదు. నేను ఆ 400 గజాల్లో ఒక 200 గజాలు నేను అమ్ముకున్నా కానీ నాకు ఒక 80 lakhs వచ్చాయి. ఆ 80 lakhsతో ఈ 200 గజాల్లో కనుక నేను ఇల్లు కట్టుకొని డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ కూడా కట్టుకోవచ్చు నేను. కానీ ఇప్పుడు నాకు ఉన్నదేంటి, ఓన్లీ సింప్లెక్స్ మాత్రమే ఉంది. సో ఆ రోజు మీకు డౌట్ కూడా రావచ్చు, అవును ఆ రోజు మీరు 25 లక్షలు పెట్టి కొన్నారా, ఈ రోజు కూడా అదే ఉందా అంటే రేటు లేదు. నిజంగానే రేటు పెరిగింది కాదనట్లేదు. కానీ రేటు దేనికి పెరిగింది, ఇంటికి పెరగలేదు, నేను కొన్న ల్యాండ్కే పెరిగింది. నేను తీసుకున్న 150 గజాలు ఏదైతే ఉందో ఆ 150 గజాలు 60 లక్షలు నాకు అదే అయింది. ఇప్పుడు 40,000 కాడికి వేసుకుంటే అదే 60 లక్షలు అయింది. నేను ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాలనుకున్నా కానీ నాకు వచ్చేది అదే రేటు ఉంటుంది, 65 లేకపోతే మహా అయితే 70 లక్షలు వస్తాయి అంతే. నేను పెట్టింది ఏమో ఆ రోజు 25 లక్షలు పెడితే ఈరోజు 70 లక్షలు అయింది. కానీ అదే నేను ఇదే 25 లక్షలతో నేను 400 గజాలు ఆ రోజు కొని ఈరోజు అమ్ముకున్నా కానీ 200 అమ్ముకుంటా, 200 గజాల్లో నేను హ్యాపీగా మళ్ళీ కట్టుకుంటా. ఈ 80 lakhs నాకు కంప్లీట్ అయిపోయి నాకు సొంత ఇల్లు వచ్చేది. సో ఇదేంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటిది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. లేదు సార్ నాది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటే, నాకు పర్వాలేదు 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది మాత్రం ఓపెన్ ప్లాటే సజెస్ట్ చేస్తాను. అది కూడా ఏంటంటే మీరు చెక్ చేసుకోవాలి, మళ్ళీ లీగాలిటీ చెక్ చేసుకోవాలి, దానికి ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఏ అప్రూవల్ ఉంటే డిడిసిపి ఉందా, హెచ్ఎండియా, దాంతోపాటు మనకి రెరా కూడా కంపల్సరీ కావాలి. ఈవెన్ ఓపెన్ ప్లాట్ అయినా కానీ ఆ ప్రాజెక్ట్కి కంపల్సరీగా రెరా కూడా కావాలి. ఇది కూడా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదు సార్ ఇది గ్రామ పంచాయతీ రోడ్డు కూడా 20 feet రోడ్డు ఉందన్నా కానీ మీకు కష్టం. మీరు నిజంగానే అక్కడ 20 feet ఉన్న దగ్గర మీరు 1000 గజాలు కొనుక్కున్నా కానీ నేను అపార్ట్మెంట్ కడతా అన్నా సరే మీకు పర్మిషన్ ఇవ్వదు గవర్నమెంట్. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ల్యాండ్ ఎక్కువనే ఉంది, కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు అప్రోచింగ్ రోడ్డు కూడా మీకు ప్రాపర్గా ఉండాలి. మినిమం 33 feet 40 feet ఉంటే కానీ మీకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి మీకు పర్మిషన్ ఇస్తుంది. లేదు అంటే కనుక మన దాంట్లో కట్ చేసుకోవాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా మీరు వెరిఫై చేసుకోవాలి, లీగాలిటీ వెరిఫై చేసుకోవాలి,
దాంతోపాటు అప్రూవల్స్ వెరిఫై చేసుకోవాలి, దాని తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని తర్వాత మీరు మీ ల్యాండ్ని మీరు సెక్యూరిటీగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి 3 ఉన్నాయంటే కనుక, నాకు టైం కూడా ఉంది అంటే కనుక నేను ఓపెన్ ప్లాట్కే వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. లేదు సార్ నాకు అంత టైం లేదు, నాకు వద్దు సార్, నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను, ఇప్పుడు దాకా నేను రెంటెడ్ హౌస్లోనే ఉన్నాను, నా వల్ల కాదు, నేను ఇంకెప్పుడు సార్ నా లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని అనుకునే వాళ్ళకి అప్పుడు మీరు సొంత ఇల్లు కొనుక్కోండి. దాంట్లో మీరు ఉండొచ్చు. దాంతోపాటు మీకు ఇది కూడా కొంచెం రిటర్న్స్ వస్తాయి, రేట్లు కూడా పెరుగుతూనే ఉంటాయి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. కానీ ఓపెన్ ల్యాండ్కి వచ్చినంత రిటర్న్ మీకు మీ ఇంటికి రాదనమాట. సేమ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, నేను 2013లో 25 lakhs పెట్టి కొన్న ఇల్లు ఈరోజు నాకు ఒక 65-70 lakhs వరకు రీసేల్ చేసుకుంటే వస్తుంది. కానీ ఈ రీసేల్ చేసుకునేటప్పుడు కూడా ఇల్లు అనేటప్పటికి ఏంటంటే కొనేవాళ్ళకి ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఒక సెకండ్ హ్యాండ్ ఇల్లు అన్నట్లుగానే కనపడుతుంది, ఇది ఒక సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ అన్నట్లుగానే కనపడుతుంది. మరలా ఏం జరుగుతుంది, ఇది నేను కొన్న తర్వాత కూడా నేను దీన్ని రీమోడలింగ్ చేసుకోవాలి కదా, కిచెన్ అక్కడ కాదు ఇక్కడ పెట్టుకోవాలి, బెడ్రూమ్ ఏంది మరీ చిన్నదిగా ఉంది దీన్ని పెద్దది చేసుకోవాలి, ఇవన్నీ కూడా కష్టం అవుతాయి. కానీ రీసేల్ చేసుకునేటప్పుడు కూడా ఓపెన్ ప్లాట్కే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే తను ల్యాండ్ తీసుకుంటాడు కాబట్టి కొత్తగా వచ్చే బయర్ కూడా తనకి ఎట్లా కావాలంటే అట్లాగా ముందే ప్లాన్ తీసేసుకుంటాడు, ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుక్కునేటప్పటికి తను ఏదైతే మనం ఆల్రెడీ కట్టించున్నామో, అంటే మనకి తగ్గట్లుగా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం దాన్ని డిజైన్ చేసుకున్నామో, అదే రెండో పర్సన్కి కూడా నచ్చాలి అంటే కూడా కొంచెం కష్టమే ఉంటుంది. సో అందుకని నా సజెషన్ ఏంటంటే కనుక ఓపెన్ ల్యాండ్కే వెళ్ళండి. మీకు టైం ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్కి ఆ టైం మీరు ఇవ్వగలిగితే కనుక, నేను ఒక 5 years 10 years 15 years నేను ఇవ్వగలిగితే కనుక నేను డెఫినెట్గా ఓపెన్ ప్లాటే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ ఏంటంటే మీకు ఎక్కువ ల్యాండ్ దొరుకుతుంది. ఇక్కడ మీకు ఇల్లు అనుకోండి సేమ్ నా పరిస్థితే అవుతుంది, మీకు కూడా ఉన్న 150 గజాలను 25 లక్షలు పెట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైనా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు దయచేసి నాకు వాట్సాప్ మాత్రమే చేయండి. నా నెంబర్ వచ్చేసి 9568259999. థ్యాంక్ యూ వెరీ మచ్.